ఓం గణగణపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం బుద్ధాయ నమః. ఓం సం శనీశ్చరాయ నమః. ప్రియమైన కన్యారాశివారికి దైవానుగ్రహపూర్వక నమస్కారం. ఈరోజు మీరు వినబోయే ఫిబ్రవరి 26, 27, 28, 29 ఈ 4 రోజుల రాశిఫలాలు సాధారణ ఫలితాలు కావు. ఇవి దృక్పంచాంగం గణనల ప్రకారం, గ్రహాల గోచారాల ప్రకారం, శని దృష్టి, బుధస్థితి, చంద్రమార్పుల ఆధారంగా అత్యంత విశ్లేషణతో సిద్ధం చేసిన ఫలితాలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకి ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురూజీ శ్రీనివాసరాజుగారిని సంప్రదించండి. జ్యోతిష్యం చెప్పబడును. 88974741 భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోర్టు ఆస్తి తగాదాలు, ఇంకా స్త్రీ-పురుష వశీకరణానికి, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అన్ని వివరాలు చెప్పబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికే తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో 3 కీలక పరిణామాలు, 2 ఆశ్చర్యకర మార్పులు, ఒక మహద్భాగ్య సూచన కనిపిస్తున్నాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోను పూర్తి చూడాలి. ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక ప్రత్యేక పరిహారం మీ అదృష్టాన్ని 100% మార్చగలదు. ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒకసారి మనసారా కామెంట్లో టైప్ చేయండి, ఓం సం శనీశ్చరాయ నమః. శనిదేవుని కటాక్షం మీపై ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కన్యారాశివారైతే ఈ 4 రోజులు మీకు 70% శుభం, 30% పరీక్ష. పరీక్ష వచ్చినా భయపడకండి. శని పరీక్షిస్తాడు, కానీ చివరికి గెలిపిస్తాడు. బుధుడు మీకు తెలివిస్తాడు. గురువు మీకు మార్గదర్శనం చేస్తాడు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తే ఈ దివ్య జ్యోతిష్య జ్ఞానం ఇంకొకరికి చేరుతుంది. షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులకు. ఇంకా మా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే ప్రతిరోజూ మీ రాశికి సంబంధించిన 100% విశ్లేషణాత్మక ఫలితాలు అందించటం మా ధ్యేయం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు కావచ్చు. అందుకే శ్రద్ధగా వినండి, స్కిప్ చేయటండి. దైవంపై నమ్మకం ఉంచండి, మీ కర్మపై విశ్వాసం పెట్టండి. ఇప్పుడు కన్యారాశివారి ఫిబ్రవరి 26, 27, 28, 29 గ్రహ విశ్లేషణలోకి ప్రవేశిద్దాం. జై శనిదేవ, జై గణేశ, జై శ్రీరామ్. గ్రహస్థితి విశ్లేషణ. ఈ 4 రోజులలో 5 ప్రధాన గోచార ప్రభావాలు. ప్రియమైన కన్యారాశివారికి ఫిబ్రవరి 26 గురువారం నుండి 29 ఆదివారం వరకు ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. దృక్పంచాంగం గణనల ప్రకారం చంద్రుని గోచారం ప్రతి 2 రోజులకు మారుతూ మీ మనస్సుపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తోంది. మొదటి ముఖ్యమైన గ్రహం బుధుడు. కన్యారాశి అధిపతి అయిన బుధుడు ఈ కాలంలో మీ ఆలోచనా శక్తిని 2 రెట్లు పెంచే స్థితిలో ఉన్నాడు. మీరు తీసుకునే ఒక కీలక నిర్ణయం భవిష్యత్తులో 6 నెలల ఫలితాన్ని ప్రభావితం చేయగలదు. అందుకే ఆలోచించి మాట్లాడాలి, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. రెండవ ముఖ్య గ్రహం శని. శని ప్రభావం మీకు 30% పరీక్షను, 70% స్థిరత్వాన్ని ఇస్తుంది. శని ఎప్పుడూ కష్టపడి పనిచేసేవారికి 100% ఫలితమిస్తాడు, కానీ ఆలస్యంగా ఇస్తాడు. ఈ 4 రోజుల్లో మీరు 2 సార్లు ఓపిక కోల్పోయే పరిస్థితి రావచ్చు. అయితే అదే సమయంలో ఒక పెద్ద అవకాశానికి బాటలు పడతాయి. మీరు సహనంతో ఉంటే శని కటాక్షం వల్ల 3 నెలలుగా ఆగిపోయిన పని ముందుకు కదులుతుంది. మూడవ గ్రహం శుక్రుడు. శుక్రుడు లాభస్థానాన్ని చూడటం వల్ల ధనసంబంధిత విషయాల్లో 2 సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకటి చిన్న మొత్తంలో ధనలాభం, రెండవది కుటుంబ సహకారం. చంద్రుని మార్పు వల్ల ఫిబ్రవరి 27 మరియు 28 తేదీల్లో భావోద్వేగాలు 40% ఎక్కువగా ఉంటాయి. మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. గురుగ్రహం ఆశీర్వాదం వల్ల పెద్దవారి సలహా ఒక ముఖ్య సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. ఈ 5 గ్రహగోచారాల ప్రభావంతో ఈ 4 రోజులు మీ జీవితంలో 2 కీలక మార్పులు, ఒక శుభవార్త, ఒక పరీక్ష రూపంలో అనుభవం ఇవ్వబోతున్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. గ్రహాలు పరీక్షిస్తాయి, కానీ దైవంపై నమ్మకం ఉంచితే మార్గం చూపిస్తాయి. ఉద్యోగం మరియు కెరీర్. 4 రోజుల్లో 3 అవకాశాలు, 2 జాగ్రత్తలు. కన్యారాశి ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. ఫిబ్రవరి 26 గురువారం రోజు పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.
మీరు 3 రోజులుగా ఆలోచిస్తున్న ఒక ఫైల్ లేదా ప్రాజెక్ట్ ఈరోజు ముందుకు కదులుతుంది. ఉన్నతాధికారుల దృష్టిలో మీ పనితీరు 50% మెరుగుపడుతుంది. మీరు శ్రద్ధగా పనిచేస్తే ఒక ప్రశంస లేదా మౌఖిక అభినందన పొందే అవకాశముంది. ఫిబ్రవరి 27 శుక్రవారం రోజు మీ మాట తీరు చాలా ముఖ్యమైంది. 2 చిన్న మాటలు పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. అందుకే కమ్యూనికేషన్ విషయంలో 100% స్పష్టత అవసరం. మీరు టీంవర్క్లో పాల్గొంటే ఒక కొత్త బాధ్యత మీకు అప్పగించబడే అవకాశముంది. అది మొదట చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో ఒక ప్రమోషన్కు దారితీయవచ్చు. ఫిబ్రవరి 28 శనివారం రోజు శని ప్రభావం వల్ల పనిలో ఒత్తిడి 40% పెరుగుతుంది. అయితే అదే సమయంలో ఒక ముఖ్యమైన పరిచయం ఏర్పడుతుంది. మీరు కొత్తగా కలిసే వ్యక్తి 6 నెలల తరువాత మీ కెరీర్లో కీలక పాత్ర పోషించవచ్చు. ఆదివారం ఫిబ్రవరి 29 రోజు విశ్రాంతి తీసుకోవాలి. కుటుంబంతో గడిపితే మానసిక ప్రశాంతత 60% పెరుగుతుంది. వ్యాపారస్తులకు 3 లాభసూచనలు ఉన్నాయి. 1 పాత కస్టమర్ తిరిగి రావడం, 2వది కొత్త ఆర్డర్, 3వది చిన్న లాభం. కానీ 2 జాగ్రత్తలు అవసరం. 1 అనవసర పెట్టుబడి వద్దు. 2వది శనివారం పెద్ద ఒప్పందం సైన్ చేయడానికి ముందు 2 సార్లు ఆలోచించాలి. విద్యార్థులకు ఈ 4 రోజులు కేంద్రీకరణ అత్యంత అవసరం. రోజుకు కనీసం 2 గంటలు నిరంతరం చదువు చేస్తే ఒక ముఖ్య పరీక్షలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక స్థితి 3 లాభాలు, 1 హెచ్చరిక. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి ఆర్థికంగా 3 సానుకూల సూచనలు కనిపిస్తున్నాయి. మొదటిది చిన్న మొత్తంలో అనుకోని ధనలాభం. ఇది ఒక బోనస్, గిఫ్ట్ లేదా పాత బాకీ రూపంలో రావచ్చు. 2వది కుటుంబ సభ్యుల సహాయం. మీరు గతంలో చేసిన సహాయం ఇప్పుడు 2 రెట్లు మీకు తిరిగి రావచ్చు. 3వది ఖర్చుల నియంత్రణ వల్ల 30% సేవింగ్ పెరగడం. కానీ ఒక ముఖ్య హెచ్చరిక ఉంది. ఫిబ్రవరి 28 శనివారం రోజు అనవసర ఖర్చులు 40% పెరగవచ్చు. మీరు ఆలోచించకుండా ఖర్చు చేస్తే తరువాత 2 రోజులు ఆందోళన చెందే పరిస్థితి రావచ్చు. అందుకే ప్రతి ఖర్చును 2 సార్లు పరిశీలించాలి. పెద్ద మొత్తంలో డబ్బు అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ 4 రోజుల్లో మంచిది కాదు. లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు ఒక దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరం చదవండి. శనివారం రోజు 11 సార్లు ఓం సం శనైశ్చరాయ నమః జపం చేయండి. ఇలా చేస్తే ఆర్థిక ఒత్తిడి 50% తగ్గుతుంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు ధన విషయంలో 60% శుభం, 40% జాగ్రత్త. మీరు క్రమశిక్షణ పాటిస్తే 100% సురక్షిత స్థితి సాధించవచ్చు. కుటుంబ జీవితం మరియు దాంపత్యం 4 రోజుల్లో 2 పరీక్షలు, 3 పరిష్కారాలు. ప్రియమైన కన్యారాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబ వాతావరణం 80% శాంతంగా ఉంటుంది. కానీ 30% భావోద్వేగ పరీక్షలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రుని గోచారం కారణంగా ఫిబ్రవరి 27 మరియు 28 తేదీల్లో మీ మాటల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకోకుండా చెప్పిన ఒక మాట 2 రోజుల పాటు చిన్న అపార్థానికి దారితీయవచ్చు. అందుకే ఈ కాలంలో 100% సహనం అవసరం. దాంపత్య జీవితంలో శుక్రప్రభావం వల్ల శుక్రవారం రోజు సంతోషం 60% పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. మీరు 2 విషయాల్లో రాజీ పడితే 3 రెట్లు ఆనందం పొందుతారు. ఈ 4 రోజుల్లో మీ భాగస్వామి మీ నుండి ఒక ముఖ్యమైన అండ కోరవచ్చు. మీరు సహకరిస్తే సంబంధం మరింత బలపడుతుంది. పిల్లల విషయంలో 2 శుభసూచనలు కనిపిస్తున్నాయి. 1 చదువులో పురోగతి. 2వది వారు మీకు ఒక మంచి వార్త చెప్పడం. పెద్దల ఆరోగ్యం విషయంలో ఒక జాగ్రత్త అవసరం. చిన్న నిర్లక్ష్యం 2 రోజుల అసౌకర్యానికి దారితీయవచ్చు. ఈ 4 రోజుల్లో కుటుంబ సమస్యలకు 3 పరిష్కారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది ఓపిక, 2వది పెద్దల సలహా, 3వది దేవాలయ దర్శనం. మీరు ఆదివారం రోజు కుటుంబంతో కలిసి ఒక ఆలయ దర్శనం చేస్తే మానసిక ప్రశాంతత 80% పెరుగుతుంది. మొత్తంగా కుటుంబ జీవితం 65% శుభం, 35% జాగ్రత్త. మీరు సహనం పాటిస్తే 100% సంతోషం సాధ్యమే. ఆరోగ్యం మరియు శక్తిస్థాయి 3 జాగ్రత్తలు, 4 మార్గదర్శకాలు. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి ఆరోగ్యపరంగా 60% స్థిరత్వం, 40% జాగ్రత్త అవసరం. చంద్రప్రభావం వల్ల 2 రోజులు నిద్రలేమి రావచ్చు. శని ప్రభావం వల్ల శరీర అలసట 30% పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ఫిబ్రవరి 28 శనివారం రోజు శక్తిస్థాయి తగ్గినట్టు అనిపించవచ్చు. జీర్ణ సమస్యలు ఒకసారి ఎదురయ్యే సూచన ఉంది.
మీరు ఆహారంలో 2 మార్పులు చేయాలి. ఒకటి, మసాలా తగ్గించడం. రెండవది, నీరు ఎక్కువగా తాగడం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తీసుకుంటే శరీరంలో శక్తి 40% పెరుగుతుంది. తలనొప్పి లేదా ఒత్తిడి ఒకరోజు ఉండవచ్చు. మీరు 10 నిమిషాలు ప్రాణాయామం చేస్తే మానసిక ప్రశాంతత 70% మెరుగవుతుంది. ఈ కాలంలో 4 ముఖ్య మార్గదర్శకాలు పాటించాలి. మొదటిది, ఉదయం 20 నిమిషాలు నడక. రెండవది, 11 నిమిషాలు ధ్యానం. మూడవది, సాయంత్రం ఒక దీపం వెలిగించి శనిమంత్రం జపం. నాలుగవది, రాత్రి 7 గంటల నిద్ర. ఇలా చేస్తే శరీర శక్తి 80% మెరుగవుతుంది. మీరు ఈ 4 రోజుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యను పెద్దదిగా మార్చకండి. ముందస్తు జాగ్రత్త 100% రక్షణ ఇస్తుంది. విద్య, మానసిక స్థిరత్వం మరియు వ్యక్తిగత పురోగతి 5 విజయ సూచనలు. కన్యారాశి విద్యార్థులకు మరియు స్వయం అభివృద్ధి కోరుకునేవారికి ఈ 4 రోజులు అత్యంత ముఖ్యమైనవి. బుధ ప్రభావం వల్ల మీ ఆలోచనా శక్తి 2 రెట్లు పెరుగుతుంది. మీరు నేర్చుకునే విషయాలు 70% సులభంగా గుర్తుంటాయి. అయితే చంద్రుని మార్పు వల్ల ఒకరోజు దృష్టి చెదరే అవకాశముంది. అందుకే మీరు సమయ నియంత్రణ పాటించాలి. ఈ కాలంలో 5 విజయ సూచనలు ఉన్నాయి. మొదటిది, ఉదయం 5 లేదా 6 గంటలకు లేవడం. రెండవది, రోజుకు 2 గంటలు నిరంతర చదువు. మూడవది, మొబైల్ వాడకం 50% తగ్గించడం. నాలుగవది, గురువుల సలహా తీసుకోవడం. ఐదవది, ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యం పూర్తి చేయడం. ఫిబ్రవరి 27 మరియు 29 తేదీలు చదువుకు అత్యంత అనుకూలం. మీరు ఈ 2 రోజుల్లో కష్టపడి చదివితే ఒక ముఖ్య పరీక్షలో 80% పైగా మార్కులు సాధించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. మీరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే విజయావకాశం 60% పెరుగుతుంది. మానసిక స్థిరత్వం కోసం ప్రతిరోజు 9 సార్లు ఓం బుద్ధాయ నమః జపం చెయ్యండి. ఇది మీ కేంద్రీకరణ 40% పెంచుతుంది. మీరు 4 రోజుల్లో ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం భవిష్యత్తులో 6 నెలల పురోగతికి కారణమవుతుంది. వ్యాపారం, పెట్టుబడులు మరియు ధన విస్తరణ. 4 రోజుల్లో 3 అవకాశాలు, 2 జాగ్రత్తలు. ప్రియమైన కన్యారాశి వ్యాపారస్తులకు ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినా లోపల 3 కీలక అవకాశాలు దాగి ఉన్నాయి. ఫిబ్రవరి 26 గురువారం రోజు మీరు గత 2 వారాలుగా ఎదురుచూస్తున్న ఒక స్పందన రావచ్చు. అది చిన్న ఆర్డర్ అయినా భవిష్యత్తులో 6 నెలల లాభానికి దారితీయగలదు. బుధ ప్రభావం వల్ల మీరు తీసుకునే ఒక వ్యూహాత్మక నిర్ణయం మీ వ్యాపారాన్ని 20% ముందుకు తీసుకెళ్తుంది. ఫిబ్రవరి 27 శుక్రవారం రోజు ధన సంబంధ చర్చలు 2 సార్లు జరిగే అవకాశముంది. మీరు లెక్కల్లో 100% స్పష్టత చూపాలి. ఒక చిన్న తప్పు ఒక పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. అయితే శుక్రప్రభావం వల్ల కొత్త కస్టమర్ పరిచయం ఏర్పడి ఒక కొత్త ఒప్పందం కుదిరే సూచన ఉంది. ఇది మొదట చిన్నదిగా అనిపించినా 3 నెలల తరువాత స్థిర ఆదాయంగా మారవచ్చు. ఫిబ్రవరి 28 శనివారం రోజు శని ప్రభావం వల్ల ఒత్తిడి 40% పెరుగుతుంది. మీరు అప్పుల విషయంలో 2 సార్లు ఆలోచించాలి. ఈరోజు పెద్ద పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఆదివారం ఫిబ్రవరి 29 రోజు లెక్కలు పరిశీలించడం, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడం అనుకూలం. మీరు ఈ 4 రోజుల్లో ఖర్చును 30% నియంత్రిస్తే లాభం 50% పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఒక ముఖ్య సూచన ఉంది. హడావిడిగా నిర్ణయం తీసుకోకండి. 2 మంది నమ్మకస్తుల సలహా తీసుకోవడం మంచిది. మొత్తం మీద వ్యాపార రంగంలో ఈ 4 రోజులు 65% శుభసూచనలు, 35% జాగ్రత్త అవసరం. మీరు ఓపికతో ఉంటే 100% స్థిరత్వం సాధ్యమే. ఆధ్యాత్మిక శక్తి, అదృష్టం మరియు పరిహారాలు. 3 దివ్య మార్గాలు, ఒక మహామలుపు. కన్యారాశివారికి ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మిక శక్తి 2 రెట్లు పెరుగుతుంది. మీరు గమనిస్తే చిన్న చిన్న సంఘటనలు కూడా ఒక సంకేతంలా అనిపిస్తాయి. గురుకటాక్షం వల్ల పెద్దవారి ఆశీర్వాదం 70% ఫలిస్తుంది. మీరు ఈ కాలంలో 3 దివ్య మార్గాలను అనుసరిస్తే అదృష్టం 60% పెరుగుతుంది. మొదటిది, శనివారం రోజు 11 సార్లు ఓం శం శనైశ్చరాయ నమః జపం చెయ్యండి.
రెండవది బుధవారం లేదా గురువారం రోజు ఒక పచ్చని వస్త్రం దానం చెయ్యండి. మూడవది ఆదివారం ఉదయం 12 సార్లు సూర్యనమస్కారాలు చేయండి. ఈ 3 పరిహారాలు 4 రోజుల్లో మీ జీవితంలో ఒక మహా మలుపుకు కారణమవుతాయి. మీరు ఈ 4 రోజుల్లో ఒక ఆలయ దర్శనం చేస్తే మానసిక ప్రశాంతత 80% పెరుగుతుంది. ప్రత్యేకంగా శనిదేవాలయం లేదా నవగ్రహాల ఆలయం దర్శించడం ఉత్తమం. మీరు ఇంట్లోనే 9 సార్లు నవగ్రహ స్తోత్రం చదివినా ఫలితం ఉంటుంది. ఈ కాలంలో దానం చేసిన ₹1 కూడా 10 రెట్లు పుణ్యఫలం ఇస్తుంది. అదృష్ట సంఖ్యలు 2, 5, 8. అదృష్ట దినాలు 27 మరియు 29. అదృష్ట రంగు లైట్ గ్రీన్. మీరు ఈ సూచనలను పాటిస్తే 4 రోజుల్లో ఒక మంచి వార్త వినే అవకాశం 70% ఉంది. మొత్తం మీద ఆధ్యాత్మికంగా ఈ కాలం 75% సుఖం. సమగ్ర ఫలితాలు మరియు 4 రోజుల జీవిత మార్పు సూచనలు. 5 బలాలు, 2 హెచ్చరికలు. ఈ 4 రోజులను సమగ్రంగా పరిశీలిస్తే కన్యారాశివారికి 5 బలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది ఆలోచనా శక్తి పెరగడం, రెండవది కుటుంబ సహకారం, మూడవది చిన్న ధనలాభం, నాలుగవది ఒక కొత్త అవకాశం, ఐదవది ఆధ్యాత్మిక దారి. అయితే 2 హెచ్చరికలు కూడా ఉండాయి. ఒకటి, భావోద్వేగానపై నియంత్రణ లేకపోతే ఒక చిన్న సమస్య పెద్దదవుతుంది. రెండవది, ఖర్చుల నియంత్రణ లేకపోతే 2 రోజుల ఆందోళన. మీరు ఈ 2 అంశాల్లో జాగ్రత్తగా ఉంటే మొత్తం ఫలితం 80% శుభంగా ఉంటుంది. ఫిబ్రవరి 26 రోజు ప్రారంభించిన పని 29 నాటికి ఒక ఫలితాన్ని చూపిస్తుంది. మీరు 4 రోజుల్లో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం భవిష్యత్తులో 6 నెలల పురోగతికి దారితీస్తుంది. ఈ కాలంలో మీరు 100% నమ్మకం ఉంచాలి. గ్రహాలు పరీక్షిస్తాయి, కానీ కృషి చేసిన వారిని ఎప్పుడూ వదిలిపెట్టవు. మొత్తం 4 రోజులకు సమగ్ర శాతం చూస్తే 70% శుభసూచనలు, 30% జాగ్రత్త. మీరు దైవంపై విశ్వాసం, మీపై నమ్మకం ఉంచితే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. చివరి సందేశం: 4 రోజుల శక్తిని 100% విజయంలోకి మార్చుకునే మార్గం. ప్రియమైన కన్యారాశివారికి ఈ 4 రోజులు సాధారణ కాలం కాదు. ఫిబ్రవరి 26 నుండి 29 వరకు గ్రహాల గమనాన్ని సమగ్రంగా పరిశీలిస్తే మీ జీవితంలో 3 కీలక మార్పుల విత్తనం పడుతోంది. ఇది ఒక్కరోజులో ఫలితం ఇవ్వకపోయినా మీరు ఇప్పుడు తీసుకునే ఒక్క నిర్ణయం రాబోయే 6 నెలల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ 4 రోజులు మీరు 2 విషయాల్లో 100% జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మాటల్లో, రెండవది ఖర్చుల్లో. మీ బలాలు 5 ఉన్నాయి: ఆలోచనాశక్తి, క్రమశిక్షణ, కుటుంబ మద్దతు, ఆధ్యాత్మిక నమ్మకం మరియు ఓపిక. ఈ 5 బలాలను ఉపయోగిస్తే 4 రోజుల్లో కనిపించే 2 చిన్న అడ్డంకులు కూడా మీకు ఒక పెద్ద విజయానికి దారితీస్తాయి. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, శని పరీక్షిస్తాడు, కాని నష్టపరచడు. బుధుడు ఆలస్యం చేస్తాడు, కాని అర్థంకాని దారి చూపించడు. గురువు ఆశీర్వదిస్తాడు, కాని కృషి చేయని వారికి ఫలితమివ్వడు. ఫిబ్రవరి 27 మరియు 29 తేదీలు మీకు ప్రత్యేకమైన శుభసూచనలు ఇస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు ప్రారంభించే పని 40 రోజులలో ఫలితాన్ని చూపించే అవకాశముంది. మీరు మీ లక్ష్యాన్ని ఒక్కసారి స్పష్టంగా నిర్ణయించుకుని దానిపై 100% దృష్టి పెట్టారి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు కావచ్చు. మీరు నమ్మకంతో ముందుకు సాగితే 70% శుభం 90%కి పెరుగుతుంది. మీరు ఈ కాలంలో 3 విషయాలు తప్పక చెయ్యాలి. మొదటిది, ప్రతిరోజూ ఉదయం 9 సార్లు ఓం బుద్ధాయ నమః జపం. రెండవది, శనివారం 11 సార్లు ఓం సం శనైశ్చరాయ నమః జపం. మూడవది, ఆదివారం సూర్యారాధన. ఈ 3 ఆచరణలు మీ అదృష్టాన్ని 60% పెంచగలవు. మీరు కష్టపడితే 100% విజయం సాధ్యమే. మొత్తంగా ఈ 4 రోజులకు తుది ఫలితం ఇలా ఉంది: 70% శుభం, 30% పరీక్ష. కాని మీరు సహనం పాటిస్తే ఆ 30% కూడా అనుభవంగా మారి మీ భవిష్యత్తుకు బలమవుతుంది. మీరు ఇప్పుడు తీసుకునే ఒక్క ధైర్య నిర్ణయం మీ కుటుంబానికి 2 రెట్లు గౌరవం తెస్తుంది. మీరు మీ లక్ష్యాన్ని వదలకపోతే 6 నెలల తర్వాత మీరు ఈ రోజులను గుర్తు చేసుకుంటారు. ప్రియమైన కన్యారాశివారికి, మీరు ఈ వీడియోను ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. కనీసం 10 నిమిషాలపాటు పూర్తిగా వినడమంటే మీరు మీ జీవితంపై 100% బాధ్యత తీసుకుంటున్నారని అర్థం. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే గ్రహాల సూచనలు వినడం ఒకటి, వాటిని ఆచరించడం మరోటి. మీరు వినడమే మొదటి అడుగు, ఇప్పుడు ఆచరణలో పెట్టడం రెండవ అడుగు. మీరు ఈ వీడియోలో చెప్పిన 4 రోజుల సూచనలను గమనించి 2 విషయాలు పాటిస్తే చాలు. ఒకటి ఓపిక,
రెండవది క్రమశిక్షణ. మీరు కమెంట్లో ఒకసారి ఓం శం శనైశ్చరాయ నమః అని టైప్ చేయండి. అది మీ విశ్వాసానికి సూచిక. మీరు ఈ జపం 11 సార్లు చేస్తే మీ మనసులో ఉన్న ఒక పెద్ద భయం తగ్గుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే ఈ జ్యోతిష్య జ్ఞానం ఇంకొకరికి చేరుతుంది. షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో. ఎందుకంటే ఈ 4 రోజులు వారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇంకా మా జ్యోతిష్యమంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ప్రతిరోజు మీ రాశికి సంబంధించిన విశ్లేషణాత్మక ఫలితాలు అందిస్తాం. మీరు ఈరోజు వినిన విషయాల్లో ఒక మంచి విషయం మీ మనసులో నిలిచిపోతే అది మీ జీవితాన్ని మార్చగలదు. మీరు మీపై 100% నమ్మకం ఉంచండి. గ్రహాలు మారతాయి, కాలం మారుతుంది, కానీ కృషి చేసిన వారికి ఫలితం తప్పదు. ఈ 4 రోజులు మీకు ఒక శుభ సంకేతం ఇస్తున్నాయి. మీరు దాన్ని గుర్తించి ముందుకు సాగాలి. చివరిగా ఒక మాట: భయం వద్దు, సందేహం వద్దు, నమ్మకం 100% ఉండాలి. మీరు కష్టపడితే ఫలితం 1000% వస్తుంది. మీ జీవితంలో 4 దిక్కుల నుండి శుభవార్తలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శనిదేవ, జై గణేశ, జై శ్రీరామ్. మీ జ్యోతిష్యమంత్రం.